నమస్కారం. అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇందాక శిల్ప గారు చెప్పారు రేపు ఉగాది అని. యాక్చువల్గా మధ్యాహ్నం 12 గంటల నుంచే మనకు పాడ్యం వచ్చింది, కాబట్టి అఫీషియల్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో ఉగాది. ఇక ఉగాది అంటేనే అందరికీ అంటే తెలుగువారి పండగ. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మనమందరం ప్రాముఖ్యంగా చేసుకునేది. ఎందుకంటే యుగాది అంటే బ్రహ్మదేవుడు సృష్టిని స్టార్ట్ చేసినటువంటి రోజు ఈ రోజు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక తెలియని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుంది, దానికి మనకు భాషతో పని లేదు, లేకపోతే జాతితో పని లేదు, లేకపోతే కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. నాకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది 2025. ఎందుకంటే మనకున్న పంచాంగం ప్రకారము ఈ ఉగాది నాడు మనం ఏం చేస్తామంటే ఏ విధంగా ఉన్నాయి రాసుల ఫలితాలు అనేటువంటివి చూస్తాం. ముఖ్యంగా సంవత్సరం అంతా ఎలా ఉంది అని చూస్తే ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు నామ సంవత్సరం. అంటే విశ్వాధారయతే ఇది విశ్వ వసుహు. అంటే వసుహు అంటే అదృష్టాన్ని కలిగించేటువంటి వాడు, విశ్వానికంతా కూడా అధిపతి. అంటే ఆ భగవంతుడు ఈసారి వీలైనంత వరకు మనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది పేరును బట్టి. 2020వ సంవత్సరానికి మీరు చూస్తే శార్వరి అనే నామ సంవత్సరం. శార్వరి అంటే చీకటి, అందుకే కరోనా వచ్చినటువంటి సంవత్సరం. కాబట్టి అక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే ఈ సంవత్సరం పాత సంవత్సరం క్రోధి. క్రోధి అంటే విపరీతమైన కోపము, యాంగర్. చీటికి మాటికి ఆ కోపం అనేటువంటిది బయటికి వస్తూ ఉంటుంది. కానీ విశ్వావసు నామ సంవత్సరము అందరికీ కూడా మంచే జరిగేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉంది. ముందుగా చూస్తే ఈ సంవత్సరానికి నాయకుడు, ఎందుకంటే ప్రతి సంవత్సరం పోర్ట్ఫోలియో మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరానికి నాయకుడు రవి, సన్. కాబట్టి ఆయన ప్లస్ ఆయనకున్న మంత్రివర్గం 9 మెంబర్స్ ఉంటారు మినిస్ట్రీ. దానిలో 6 మంది పాపగ్రహాలు, 3 మంది శుభగ్రహాలు ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, పోర్ట్ఫోలియోలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ నిర్ణయం తీసుకోవాలంటే సపోర్టు ఉంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ముందుకు వస్తాయి. కానీ ఈసారి 6 మంది పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే యుద్ధ వాతావరణము, లేకపోతే దేశాల మధ్య వైషమ్యం, ఎప్పుడు కూడా ఒకరినొకరు రెచ్చగొట్టుకునేటువంటి విధానం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కూడా కొంచెం కనపడుతూ ఉన్నాయి అన్ఫార్చునేట్లీ. తర్వాత వర్షాలు బాగా ఉన్నాయి, ఎండలు ఇంకా విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే ఈసారి అధిపతి ఎవరండి? సూర్యుడు. కాబట్టి విపరీతమైనటువంటి ఎండలు ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే మనకి ఎంత తక్కువ వింటర్ ఉందనేది మనకు తెలుస్తోంది. ఈ రకంగా ఈ సంవత్సరం ఉండబోతోంది. పరిశ్రమలన్నిటికీ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు. మామూలుగా ప్రతిసారి శని ప్రభావం ఎట్లుంటుంది అంటాం, ఈసారి ట్రంప్ ప్రభావం ఎలా ఉంది అనేది చూసుకోవాలి మనం కదండి. యుఎస్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరి మీద పడుతూ ఉంది. తర్వాత ఏఐ, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బాగా వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని జరుగుతున్న ఈ సంవత్సరంలో మనం రాశి ఫలితాలు చూసినట్టయితే మీకు మీ నక్షత్రం కానీ తెలిసినట్లయితే దాన్ని బట్టి మీకున్నటువంటి రాశి ఫలితాలు అనేటివి సులభంగా తెలుసుకోవచ్చు. ముందుగా మేషరాశి అంటే ఏరీస్ ఇంగ్లీష్లో. తెలుగులో నక్షత్ర ప్రకారం అయితే మనకు ఫలితాలు దగ్గరగా ఉంటాయి. లేదు మీరు ఇంగ్లీష్ డేట్లో కంపేర్ చేసుకొని చూడాలి అంటే కొద్దిగా మార్పు రావచ్చు. అంటే 21 మార్చి నుంచి 20th ఏప్రిల్ మధ్యలో పుట్టిన వాళ్ళు మేషరాశిలో. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. అదేవిధంగా రాజపూజ్యం 5, అవమానం 7 ఉంది. అంటే మనం సంపాదించేది 2 అయితే ఖర్చు పెట్టేది 14 ఉంది. విపరీతమైనటువంటి ఖర్చు మేషరాశి వారికి. అశ్వని, భరణి, కృత్తిక నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీనరాశిలోకి ఈ రోజు నుంచి శనేశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారికి, మేషరాశి వారికి కొంచెము ఏలినాటి శని ప్రారంభమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులు ఉంటాయి. కాకపోతే లోన్లు కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. అంటే అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా తీసుకుంటారు. కొంచెం అంతర్గత శత్రువులు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ తోటి వారితో పాటు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఎందుకంటే దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఈ సంవత్సరం కనపడుతూ ఉంది. అదేవిధంగా ఆఫీస్లో పనిచేసే వారికి రెస్పాన్సిబిలిటీస్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఒక్కోసారి ప్రమోషన్ వచ్చి లేకపోతే ప్రమోషన్ లేకున్నా కానీ 2FTE పని ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి, అశ్వని, భరణి, కృత్తిక రాశి వారికి ఈ విధంగా ఉంది. ఇక వృషభ రాశి వారికి చూసినట్టయితే
కృత్తిక 3 పాదాలు, రోహిణి మృగశిర 2 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఇంగ్లీష్లో అంత రిలవెంట్ కాదు, అయినా చెప్తున్నాను. 21 ఏప్రిల్ నుంచి 21 మే లోపు పుట్టిన వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఉన్న 12 రాశుల్లో బ్రహ్మాండమైన రాశి ఏదన్నా ఉందంటే అది వృషభ రాశి. ఈ సంవత్సరం వీళ్ళ చేతికి మట్టి ఇస్తే అది బంగారుగా మారుతుంది, అంత బాగా ఉంది. ఎందుకంటే 4 గ్రహాలు శనీశ్వరుడితో సహా అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు. కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వచ్చి తీరుతాయి. తర్వాత బాగా మాట్లాడగలరు, బాగా ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయగలరు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్లో. కాకపోతే కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది, ఎస్పెషల్లీ ఇంట్లో భార్యతో. తర్వాత విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలము. కాబట్టి వృషభ రాశి వారికి మంచి మంచి ఫలితాలు ఈ సంవత్సరం మనం వినబోతున్నాం. తర్వాత మిథున రాశి. ఇంగ్లీష్లో అయితే 22 మే నుంచి 21 జూన్ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళు మిథున రాశి, జెమిని అంటారు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే వీళ్ళు కూడా బాగా సేవ్ చేస్తారు, సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు అనేటువంటివి చాలా బాగా పెరుగుతున్నాయి. తర్వాత ఫ్యామిలీ మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది, పెడతారు. మంచి శుభ కార్యక్రమాల్లో మీరు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రమోషన్స్ అవి వస్తాయి. జాబ్ కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు మీరు, అంటే ఒక జాబ్ మారేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. తర్వాత ఇల్లు స్థలాలు కొనే అవకాశం ఉంది ఇండియాలో. కాకపోతే కొంచెం మీరు నరఘోష అంటే మీ ఎదుగుదలను చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక కర్కాటక రాశి, క్యాన్సర్ అంటారు దీన్ని. కర్కాటక రాశి అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే 22 జూన్ నుంచి 22 జూలై మధ్యలో పుట్టిన వాళ్ళు. వీళ్లకు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 4 పాదాలు. ఈ రాశిలో పుట్టిన వారికి కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. అంటే ఎర్నింగ్ 8 అయితే మీరు ఖర్చు చేసేది 2. రాజపూజ్యం 7 అండ్ అవమానం 3. అంటే సంఘంలో మీకు మంచి మర్యాదలు అనేటువంటివి పెరుగుతాయి, పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి, ఎక్స్పాండ్ అవుతారు సోషల్లో. తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మంచి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు, దాని యొక్క ఫలితం బాగుంటుంది. పెండింగ్లో ఉన్న ఏదన్నా ఇష్యూస్ కానివ్వండి, ఆస్తిపాస్తులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్నీ కూడా క్లియర్ అవుతాయి. జాబ్లో కూడా మంచి ఎదుగుదల ఉంది, ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనుషుల యొక్క ఎబిలిటీస్ అనేటువంటివి, సామర్థ్యాలు బాగా బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. స్టూడెంట్స్ విషయంలో మాత్రం కొంచెం మీరు మెమరీ లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, కాబట్టి గట్టిగా చదవాల్సిన సందర్భం. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదివితే మంచి అవకాశం ఉంది. వీరికి కూడా నరదృష్టి అనేటువంటిది, ఎందుకంటే సంఘంలో బాగా గ్రో అవుతారు కాబట్టి. దాని తర్వాత సింహరాశి, లియో. అంటే వీరు 23 జూలై నుంచి 21 ఆగస్టు మధ్యకాలంలో పుట్టినటువంటి వాళ్ళు. సింహరాశి వాళ్లకు చూస్తే ఈ సంవత్సరం విపరీతమైనటువంటి పని. అది వారి కోసం వాళ్ళు పనిచేస్తారు, కొలీగ్స్ కోసం పనిచేస్తారు, ఇంట్లో వాళ్ళ కోసం పనిచేస్తారు, బయట వాళ్ళ కోసం పనిచేస్తారు. అంటే పని చేయడం అనేటువంటిది వీళ్లకు విపరీతంగా పెరిగిపోతుంది, అవసరం ఉన్నా లేకున్నా. దానివల్ల స్ట్రెస్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంది. బాగా సంపాదిస్తారు. కొన్నిసార్లు మీరు 100 రూపాయలు పని చేస్తే 1000 వస్తుంది, కానీ మీరు దాదాపు విపరీతమైనటువంటి పని చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. బాస్తో, ఆఫీస్లో మీ బాస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సూచన సింహరాశి వారికి. కొత్త జాబ్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. వ్యాపారంలో కూడా వచ్చేసి కొంచెం హాఫ్ టు హాఫ్ ఫలితాలు ఉంటాయి. ఖర్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు బాగా కష్టపడితే కానీ వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేరు. ఖర్చు అనేటువంటిది విపరీతంగా ఉంటుంది, ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది సింహరాశి వారికి. దాని తర్వాత కన్యారాశి వారు. కన్యారాశి అంటే విర్గో, 22 ఆగస్టు నుంచి 23 సెప్టెంబర్. లేదా నక్షత్రాల్లో అయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 2. అంటే బ్రహ్మాండంగా సేవ్ చేస్తారు. రాజపూజ్యం 6, అవమానం 6. ఎంతమంది పొగిడితే ఎంతమంది తిడతారు. వీరికి ముఖ్యంగా ఎందుకంటే ఈ సంవత్సరము ఇంతవరకు ఉన్నటువంటి శనేశ్వరుని ప్రభావము, తర్వాత రాహుకేతువుల ప్రభావం నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. కన్యారాశి వాళ్లకు మీరు పడేటువంటి స్ట్రెస్లో రిలీఫ్ అనేటువంటిది తప్పకుండా వస్తుంది. వాహన సౌఖ్యము, వాహనాలు కొనే అవకాశం బాగా కనబడుతుంది. ప్రమోషన్స్ కానివ్వండి, జాబ్లో ఎదుగుదల కూడా బాగా ఉంది.
భార్య చెప్పినట్టు విన్నారనుకోండి, చాలా బాగా పైకి వస్తారు, లేకపోతే ఇబ్బంది పడతారు. తర్వాత ఇల్లు కొనేటువంటి అవకాశం బాగా ఉంది. వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూలమైనటువంటి కాలం. కాబట్టి కన్యారాశి వారికి కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరము మంచి రిలీఫ్ అనేటువంటిది మీకు లక్షణంగా కనబడుతుంది. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి అన్ని విషయాలను మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ 6 రాశులకు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి అంటే ఇంగ్లీష్లో లిబ్రా అంటారు. అంటే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 23 మధ్యకాలంలో పుట్టిన వాళ్ళు. వీళ్లకు ఎలా ఉంది సంవత్సరం అంటే చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. పొగిడిన చోట్లే తిట్లు కూడా వస్తాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే జాబ్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, లేదా ట్రాన్స్ఫరు, లేదా బ్యాక్ టు ఇండియా. తర్వాత వచ్చేసి కష్టపడకుండా కూడా డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఏదన్నా పాత కోర్టులో ఉన్న కేసుల్లో సక్సెస్ కావడము, ఆస్తిపాస్తుల్లో అనుకోకుండా మీకు రావడము అటువంటివి ఉన్నాయి. వ్యాపారంలో మంచి అనుకూలము. తులారాశి వాళ్లకు మీ శత్రువులన్నా ఎవరన్నా ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అంటే మీకు మంచి విన్నింగ్ స్కోప్ ఉంది. శుభ కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థుల విషయంలో గురుబలం ఉంది కాబట్టి మీరు అనుకున్నటువంటి సాధించగలుగుతారు. తర్వాత వచ్చేసి ఆస్తిపాస్తులు బాగా సమకూర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది తులారాశి వారికి. దాని తర్వాత వృశ్చిక రాశి చూసినట్టయితే స్కార్పియో. ఈ రాశి వారికి చూస్తే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఇంగ్లీష్లో అయితే 24 అక్టోబర్ నుంచి 22 నవంబర్. మా నరేష్ గారు కనపడలేదు ఇక్కడ, నమస్తే గోతన్బర్గ్. వారిది కూడా వృశ్చిక రాశి అవుతుంది. ఏది నరేష్ గారిది కాదు, నమస్తే గోతన్బర్గ్ది. బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరము. ఉద్యోగులకైతే కొంచెం కష్టకాలం, కానీ మిగిలిన వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. కంట్రీలు మారే అవకాశం ఉంది. ఇల్లు కట్టుకుంటారు లేదా కొంటారు. వ్యాపార విషయంలో కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. విద్యార్థులు కూడా అనుకున్నటివన్నీ సాధించగలుగుతారు. అదేవిధంగా శని, రాహు ఇద్దరూ పాజిటివ్గా ఉన్నారు కాబట్టి మీకు కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. అదేవిధంగా మీరు మంచి ఫలితాలను అయితే ఇవ్వగలుగుతారు. ఇక దాని తర్వాత ధనుర్రాశి వారు ఎవరంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారు. ఆ తర్వాత 23 నవంబర్ నుంచి 22 డిసెంబర్ మధ్యకాలంలో మా అనిల్ పిట్ల గారితో సహా అందరూ ధనుర్రాశికి చెందినవారు. మరి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. అంటే సంపాదన, ఖర్చు విషయంలో 2 కూడా సమానంగా ఉన్నాయి. ప్రతిభకు మంచి గుర్తింపు, అంటే మీరు పడ్డ కష్టానికి రిఫ్లెక్షన్స్ బాగా ఉంటాయి. ఇండ్ల స్థలాలు కొంటారు. బహుశా స్వీడన్లో కాకపోవచ్చు, కానీ స్థలాలు కొనే అవకాశం ఉంది. నూతన వాహనాలు, కొత్త కార్లు అయితే బాగా కొంటారు. జాబ్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కొంచెం స్ట్రెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. స్వీడన్ నుంచి కాకుండా యుఎస్ నుంచి కూడా మీకు ఫండింగ్ వచ్చే అవకాశం బాగా ఉంది. విద్యార్థుల విషయంలో కూడా బాగా కష్టపడతారు, మంచి ఫలితాలను తీసుకుంటారు. ఇది ధనురాశి వారికి. దాని తర్వాత మకర రాశి క్యాప్రికాన్. 23 డిసెంబర్ నుంచి 20 జనవరి మధ్యకాలంలో పుట్టిన వాళ్ళు. అదేవిధంగా ఉత్తరాషాఢ 3, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు మకర రాశి. వీళ్ళకి ఏ విధంగా ఉంది సంవత్సరము అంటే మంచి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం 8, వ్యయం 14, ఖర్చులు కొంచెం ఎక్కువ అవుతున్నాయి. రాజపూజ్యం 4, అవమానం 5. అదేవిధంగా గురువు యొక్క తీక్షణత బాగా ఉంది కాబట్టి మీరు పట్టిన కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాయి. కాకపోతే ఒక్కోసారి ప్రెస్టేజ్కి వెళ్ళి ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది. దానివల్ల కొంచెం ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. తర్వాత మంచి లగ్జరీసు, విలాసాలు, దూర ప్రయాణాలు, లగ్జరీ ట్రిప్స్ కూడా ప్లాన్ చేస్తారు. తర్వాత వచ్చేసి శని యొక్క వీక్షణత బాగుంది కాబట్టి ఫ్యామిలీతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. అదేవిధంగా మీరు మంచి కుటుంబ ఫ్యామిలీ యూనియన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత కార్య జయం అనేటువంటిది బాగా కనబడుతూ ఉంది. రాహు యొక్క తీక్షణ చేత మీరు అనుకున్నటువన్నీ కూడా నిర్విఘ్నంగా సాధించగలుగుతారు. విద్యార్థులకు కూడా మంచి కాలమే, మీ శ్రమకు తగ్గ ఫలితాలు అనేటువంటి వస్తాయి. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకు చూసినట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 నక్షత్రాలు. ఈ రాశిలో ఉన్నవారికి ఆదాయం 8, వ్యయం 14, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. రాజపూజ్యం 7, అవమానం 5. ఎందుకంటే జీటీఎస్ కూడా కుంభరాశికి చెందినటువంటిది కాబట్టి మంచి క్వాలిటీతో పాటు ఖర్చు
ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మంచి మంచి ఈవెంట్స్ చేసేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా వీళ్లకు గురువు యొక్క మార్పు చేత ఈ కుంభరాశి వాళ్లకు కుంభము మీనము శనైశ్వరుని యొక్క ట్రాన్సిట్ జరుగుతూ ఉంది. ఇక్కడ కొంచెం ఖర్చులు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత స్ట్రెస్ ఎక్కువగా ఉంది, కానీ చేసిన పనికి అవుట్కమ్ మాత్రం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా శనైశ్వరుని యొక్క ఇంపాక్ట్ వల్ల కొద్దిగా ఖర్చులు, అనవసరపు ఖర్చులు మీరు ప్లాన్ చేయకున్నా కానీ ఖర్చు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది. లోన్లు తీసుకుంటారు అంటే బహుశా మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. కొంచెం సరైన నిర్ణయాన్ని తీసుకొని మంచి ప్లాట్లు కొనండి. అదేవిధంగా కుంభం తర్వాత మీనరాశి వాళ్లకు మనం చూసినట్లయితే పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 నక్షత్ర, పూర్వభాద్ర 4వ పాదం. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. శనైశ్వరుని యొక్క మూమెంట్ కారణంగా కొంచెం వీళ్లకు టఫ్ టైం నడుస్తూ ఉంది మీనరాశి వాళ్లకు. అంటే ఫిబ్రవరి 20th నుంచి మార్చి 20th మధ్యలో పుట్టిన వాళ్ళు. కానీ మీ శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. కొంచెం స్లో అవ్వచ్చు, కానీ మీరు అనుకున్నటివన్నీ తప్పకుండా సాధిస్తారు. కార్యజయం అనేటువంటిది కనపడుతూ ఉంది. ఎక్కువగా టైర్డ్ అవుతారు. ఆరోగ్యం గురించి కొంచెం మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. తర్వాత అనవసరపు విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా శత్రుత్వం పెరిగేటువంటి అవకాశం. కాబట్టి జాగ్రత్తగా మాట తీరు పెట్టుకుంటే మీనరాశి వారికి కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా 12 రాసులకు ఈ సంవత్సరం ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. పంచాంగంలో ఎలా రాసి ఉన్నా కానీ మన మాట తీరు, మనం ప్రవర్తించే విధానాన్ని బట్టే భవిష్యత్తు కూడా ఉంటుంది. కాబట్టి మనం నమ్మే దైవం ఎవరన్నా కానివ్వండి, ఏ మతమన్నా కానివ్వండి, భగవంతుని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు మీకు జరుగుతాయి. అందరికీ కూడా ఈ సంవత్సరము గొప్ప గొప్ప అవకాశాలు వచ్చి మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి GTS వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.